Hi, hello, my beautiful peoples. Welcome back to our channel. నేను కోకోనట్ లడ్డు చేయాలనుకుంటున్నా. మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీయడం జరిగింది. మా అమ్మ చూసిరు ఎట్లా చూస్తుంది వీడియో సైడ్. ముందుగా నేను ఏమనుకున్నా అంటే ఆయిల్ ప్రిపేర్ చేయాలనుకున్నా. ఆయిల్ ప్రిపేర్ చేసిన మనకి మిగిలిపోయిన అది ఉంటుంది కదా కోకోనట్, ఆ కోకోనట్తోనే నేను ఏం చేసిన అంటే కోకోనట్ లడ్డు అని చేసిన. ఆ కోకోనట్ వేస్ట్ కాకుండా కోకోనట్ లడ్డు చేసిన. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా కోకోనట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మన కోకోనట్ మిల్క్ అనేది చాలా వస్తుంది. తర్వాత మిక్సీ జార్లో ఆ కోకోనట్ మొత్తం వేసుకొని మనం ఒక్కసారి గ్రైండర్ పట్టుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము కోకోనట్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ మనము గ్రైండ్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కోకోనట్ మిల్క్ అండ్ కోకోనట్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోకోనట్ ఉంటుంది కదా, ఆ కోకోనట్తోనే మనము కోకోనట్ లడ్డు అనేది చేసుకుంటాం. ఈ కోకోనట్ని మనము స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసుకోవాలి.
ఇక్కడ చూపిస్తున్న విధంగా వేడి చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనం అందులో బెల్లం అన్నా చక్కెర అన్నా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కలర్లకి టర్న్ అవుతుంది. అప్పుడు మనం అది చల్లార్చినాక తర్వాత మనం ఏమన్నా కిస్మిస్ లేదా బాదం లేదా జీడిపప్పు ఏదైనా మనం యాడ్ చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకున్నామంటే మనకి కోకోనట్ లడ్డు రెడీ. Thank you for watching. Please do subscribe.